ఆధ్యాత్మికతకు నిలయంగా, సంస్కృతికి ప్రతీకగా వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న దేశం భారతదేశం. ఇక్కడి ప్రతి ఆలయం ఒక కథ చెబుతుంది, ఒక విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ఆలయాల్లో ఒకటి అలౌకిక ఆనందానికి నిలయం, అద్వైత వేదాంతానికి మూలస్తంభం, కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరి ఆలయం. పశ్చిమ కనుమల మధ్య పవిత్ర తుంగభద్ర నదీ తీరాన జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన మొట్టమొదటి ఆమ్నాయపీఠం. ఆమ్నాయపీఠం అనగా అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకంగా ఉన్న పవిత్ర స్థలం అని అర్థం. శృంగేరి ఆలయంలో శారదాదేవి అమ్మవారు కొలువై జ్ఞాన దేవతగా పూజలందుకుంటున్నారు. కర్ణాటకలోని శ్రీ శృంగేరి శారదాపీఠం వద్ద ఉన్న ఈ శారదాపీఠం వద్దనే అమ్మవారి శారదాంబాదేవి ఆలయం ఉంది. ఈ శారదాంబాదేవి అమ్మవారిని కూడా జ్ఞాన దేవతగా కూడా ఇక్కడ భక్తులు పూజిస్తారు. ఇక్కడే కూడా ఎక్కువ పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ శృంగేరి శారదాపీఠం మఠానికి చెందిన శారదాంబాదేవి ఆలయానికి ఎన్నో ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. శృంగేరి పీఠం స్థాపన వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆదిశంకరాచార్యులు దేశ పర్యటన చేస్తూ తుంగభద్రా నది ఒడ్డుకు చేరుకుంటారు. అక్కడ కడుపుతో ఉన్న ఒక కప్ప ఎండకు అలమటిస్తుంటే ఒక పాము తన పడగను విప్పి ఆ కప్పకు నీడను ఇవ్వడాన్ని చూశారు. జన్మాత శత్రువులైన జీవుల మధ్య కూడా అపారమైన ప్రేమను చూసి శంకరులు పులకించిపోయారు. అహింస రాజ్యమేలే ఈ ప్రాంతమే పీఠం స్థాపనకు అత్యంత యోగ్యమైనదని భావించి ఈ ప్రాంతంలో శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారని చరిత్ర చెబుతోంది. మొదట శంకరాచార్యులు ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేసి చందనపు శిల్పంతో శారదాదేవిని ప్రతిష్ఠించారు. కాలక్రమేణా 14వ శతాబ్దంలో విద్యారణ్య స్వామి అమ్మవారి బంగారు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈ ఆలయం నిర్మాణం ద్రవిడ వాస్తు శైలిలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన స్వరూపిణిగా భక్తులచే పూజలందుకుంటున్నారు. జ్ఞానప్రదాయినిగా, సంగీత సాహిత్యాల అధిదేవతగా అమ్మవారు భక్తుల కోరికలు తీర్చుతుండటంతో ప్రత్యేకంగా అక్షరాభ్యాసం కోసం వేలాది మంది భక్తులు తమ పిల్లలను ఇక్కడికి తీసుకువస్తుంటారు. ఇక్కడ శారదాంబాదేవి ఆలయానికి ఆనుకుని ఉండే విద్యాశంకర ఆలయం ఒక ఖగోళ అద్భుతంగా చెబుతుంటారు. విజయనగర సామ్రాజ్య శిల్పకళకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఆలయంలో ఉండే 12 స్తంభాలు 12 రాశి స్తంభాలు అంటారు. మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశికి ఒక్కో స్తంభం ప్రత్యేకంగా ఉంది. ఈ ఆలయంలో ఉండే 12 రాశి స్తంభాలపై సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ స్తంభంపైనే తొలి కిరణాలు పడ్డం పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శతాబ్దాల క్రితమే సూర్యుని గమనాన్ని అధ్యయనం చేసి ఈ నిర్మాణాన్ని ఖగోళ అద్భుతమంటూ చెబుతున్నారు. శిల్పకళ, ఖగోళ విజ్ఞానం, ఆధ్యాత్మికత కలిసిన ఈ ఆలయం భారతీయుల పురాతన శాస్త్రీయ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. శంకరులు స్థాపించిన దక్షిణ ఆమ్నాయ పీఠం నేటికి ధర్మరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుత జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి విధుశేఖర భారతీ స్వాముల పర్యవేక్షణలో వేద విద్యలు, ఆధ్యాత్మిక చర్చలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి.